అంపోలు జైలు నుంచి మాజీ మంత్రి సీతిరి రిలీజ్ అయ్యారు. రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి జైలుకు వెళ్లిన సీతిరి 23 రోజులు రిమాండ్లో ఉన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత సీతిరి అప్పలరాజు టీవీ9 తో మాట్లాడారు. నా జీవితంలో గుర్తుండిపోయే రోజు అన్నారు సీతిరి అప్పలరాజు. 23 రోజులు జైల్లో ఉన్న, మానసికంగా బలంగా ఉన్న జగన్ పరామర్శ పార్టీ శ్రేణుల మద్దతు బలాన్నిచ్చిందని తెలిపారు. తప్పుడు కేసులపై త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. గతంలో లాగే ప్రభుత్వ విధానాలపై పోరాడతానన్నారు అప్పలరాజు. ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ముఖ్యమంత్రి అప్పలరాజు కొద్దిసేపు జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు. సార్, 23 రోజుల అనంతరం మీరు విడుదలవుతున్నారు. ఏ విధంగా చూస్తారు, ఏంటి, ఎలా ఉంది? ఖచ్చితంగా ఇది నా జీవితంలో గుర్తుపెట్టుకునేటటువంటి రోజు. 23 రోజులు నేను జైల్లో ఉండడం, మరి అలాగే అంతకుముందు ఎడిషనల్ 1 వీక్ మా అబ్బాయి ఉండడం, ఆల్మోస్ట్ ఈ 1 మంత్ ది టఫెస్ట్ టైమ్స్ మేబీ ఇన్ మై లైఫ్. ఈ సందర్భంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, జైలు నుంచి రాగానే మేము ఖచ్చితంగా అది చేస్తాం ఇది చేస్తాం, కక్ష ఇది అది అంటారు అనుకుంటారు. కానీ నేనైతే అలా భావించడం లేదు. నేను డిటాక్స్ అవ్వడానికి, రీజునేట్ అవ్వడానికి సమయం ఉపయోగపడిందని అయితే నేను భావిస్తున్నాను. మరి ఈ కష్ట సమయంలో నిజంగా నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రత్యేకంగా ఈ జిల్లా తరపున అయితే నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఆయన రావటం, ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నినందించడం, ఇవన్నీ నాకు మానసికంగా చాలా బలాన్ని ఇచ్చేటటువంటి. మరి ఆయన ఇక్కడ రావడానికి కృషి చేసినటువంటి మా జిల్లా పెద్దలు ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, మరి అలాగే మా సోదరుడు తిలక్ కానీ ఇతరత్ర కోఆర్డినేటర్లు అందరూ, మరి నేను అందుబాటులో లేనటువంటి సమయంలో నా కుటుంబానికి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా నియోజకవర్గ మా అనుచరగణం అందరికీ కూడా నేనైతే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోదలుచుకున్నాను. ఇకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏదో ర్యాపిడ్ ఫైర్లా మాట్లాడడం కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆకృత్యాలు, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కడుతున్నటువంటి ఈ రాంగ్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ గురించి అయితే చాలా వివరంగా విత్ ప్రూఫ్స్ అన్నిటితో సహా మళ్ళీ మీకు త్వరలో రేపుగానో ఎల్లుండిగానో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవలసినటువంటిది. ఎందుకు తెలుసుకోవాల్సినటువంటిది అంటే, పోలీసులు కేసులు పెట్టాలనుకుంటే ఎలాగైనా పెట్టగలరు అన్నటువంటి చెప్పడానికి ఇది ఒక సింపుల్గా ఒక ఉదాహరణ. బట్ అట్ ద సేమ్ టైం పోలీసుల పట్ల నేనైతే చాలా పాజిటివ్గా ఉన్నాను. నేను ఈ కేసు విషయంలో పోలీసులందరూ కూడా ముందు నుంచి కూడా చాలా సహాయం చేశారు, చాలా కరెక్ట్గానే చేశారు. బట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మీరు ఇదే చేయాలి అని చెప్పి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి, మీరు చేయకపోతే మీకు సస్పెండ్ చేస్తాము, మీ మీద చర్యలు తీసుకుంటాం అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రకరకాల మాదిరి తప్పదు. అది ఎవరికైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప పోలీసులు కానీ ఇతరత్ర వర్గాలు అందరూ కూడా మాకైతే ఈ విషయంలో సహాయమే చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం పోయిన తర్వాత కానీ ఆ ఇంటెన్సిటీలో ఎప్పుడు కూడా మార్పు లేదు. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు నిర్ణయాలని, ప్రజలకు జరిగే ప్రతి అన్యాయాన్ని గతంలో ఏ మాదిరి ప్రశ్నించినామో అదే ఇంటెన్సిటీతో ఉంటాం. తాను గతంలో ఏ విధంగానైతే ప్రభుత్వ తప్పుదాల మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల మీద ఏ విధంగా అయితే పోరాటం చేశానో అదే మాదిరిగానే తన పోరాటం కొనసాగుతుందని కూడా సీతిరి అప్పలరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, టీవీ9, శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు నుంచి.